ఈ పూర్తి ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పినందుకు ఇంత డీలిమిటేషన్తో సీట్ల ఇష్యూ కాదు, కానీ నేషనల్ యూనిటీ ఇష్యూ. ఇది ఒక ఉద్యమం రకం మీదకి వస్తుంది. చాలా గర్వం ఫీల్ చేసుకుంటూ నేను చెప్పే మాట ఏంటంటే, దీనికి లీడర్షిప్ కథానాయకుడు స్టాలిన్ అయినప్పటికీ అక్కడ హీరోగా ఎమర్జ్ అయింది రేవంత్ రెడ్డి. నేను ఆయన మాట్లాడిన మాటలు, ఆ ఎసర్షన్ ఎట్లంటే మా కాంప్రమైజ్ దీంట్లో లేదు, మేము మాత్రం దీంట్లో ఒప్పుకునేది లేదు. ఇవాళ మనం డీలిమిటేషన్లో లెక్కల లోపల మనం పోవాలంటే లెక్కలలో చూస్తే కష్టం వస్తుంది. కాబట్టి అందరినీ కలుపుకొని ఏ తీరుగా అన్ని ఇష్యూస్ని కలిపి క్రోడీకరించి, ఒకటి పాపులేషన్ బేసిస్ మీద మనం డివైడ్ చేయాలనుకుంటున్నాం. లేదు మేము ఎక్కువ పైసలు ఇస్తున్నాము కానీ మాకు తక్కువ మంది రిప్రజెంటేషన్ ఉందనేసి మనం ఫైనాన్స్ కమిషన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పినట్టు ఫెడరలిజం లోపల ఇష్యూస్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ అన్నింటినీ కలిసి మనము ఏ తీరుగా మాట్లాడాలా, ఏ తీరుగా దీన్ని ట్యాకిల్ చేయాలా అనేది చాలా అవసరం. నేను మీకు చెప్పినట్టు మాకు కావాల్సిన సీట్ అడుగుతున్నాం, మాకు కావాల్సిన ఫెడరలిజం అడుగుతున్నాం, మాకు కావాల్సిన మా రైట్స్ అడుగుతున్నాం, మాకు కావాల్సింది యూనిటీ ఆఫ్ దిస్ నేషన్ కావాలి. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం మీరు సీట్లు అనుకోకండి. ఇది డీలిమిటేషన్ అంటే మేము 10 సీట్లు ఎక్కువ కావాలని అడుగుతాం లేదు. మా స్టేట్ నేను అడుగుతున్నాను, యూనిటీ అడుగుతున్నాం. యూనిటీ ఏంటి? ఒక రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. మనం ఎప్పుడూ ఒక్కటి లేవు. ఈ దేశం మల్టీనేషనల్ నేషన్. కశ్మీర్లో వేసుకునే బట్టలు మనం వేసుకోము, వాళ్ళు తినే తిండి మనం తినం, వాళ్ళు చేసే డాన్స్ మన డాన్స్ కాదు, వాళ్ళ మ్యూజిక్ మా మ్యూజిక్ డిఫరెన్స్ ఉన్నది, వాళ్ళ రీతులలో మన రీతులు. అప్పటికీ మనం ఒక దేశంగానే బతుకుతున్నాం. ఏది ఈచ్ అదర్ రెస్పెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అది దాని గురించి కూడా ఇప్పుడు పోరాటం అవుతుంది.